వార్తలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న మండల ఎన్నికల అధికారులు. 50,000 రూపాయలు నగదు దాటితే బిల్లులు చూపించాల్సిందేనని స్పష్టం. సినీ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో తమలపాకుల పూజ, హనుమాన్ చాలీసా. జంగారెడ్డిగూడెం భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం. పలు చోట్ల ఘన నివాళులు అర్పించిన సంఘాలు. నేత్రపర్వంగా జరుగుతున్న బొట్టాయిగూడెం మండలం రెడ్డిగంపవరం కనకదుర్గమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ఠ పూజలు ఆకట్టుకున్న భూప్రస్థార శ్రీచక్రార్చన. ఈ నెల 24వ తేదీన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం. ఎన్నికల నియమావళిని ప్రవర్తనపై అడుగడుగున నిఘా ఉంటుందని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శివజోజి తెలియజేశారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం నందు కోడ్ ఆఫ్ కాంటాక్ట్ పై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణప్రసాద్, సిఐ రాజేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్, ఎస్ఐ జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ సైతం సంచరిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించే చర్యలకు పాల్పడవద్దని అధికారులు సూచించారు. 50,000 రూపాయలకు మించి నగదు రవాణా చేయకూడదని తెలిపారు. తగిన రసీదులు ఉంటేనే రవాణా చేసుకోవాలని, లేకుంటే వాటిని సీజ్ చేస్తామని వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుకు వినియోగించుకోవాలి. ఏ విధమైన రాజకీయ ప్రేరేపణలు జరిగినా సరే మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును స్వచ్ఛందంగా వచ్చి మీరు ఆ ఓటును వినియోగించుకోవాలి. దానికి మన భారత ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ వారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దగ్గరగా ఒక 200 మంది పారామిలిటరీ వారు మనకు వచ్చారు. వారి యొక్క కనుసన్నల్లో మొత్తం ఈ యొక్క ఏదైతే నియోజకవర్గం ఉందో చింతపడి నియోజకవర్గం, ఆ నియోజకవర్గం అంతా కూడా వారితో ఈ యొక్క సభలు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఒక నైతిక ధైర్యాన్ని కల్పించడానికి మా వంతు కృషి చేస్తా ఉన్నాం. ఏ విధమైన ఇబ్బందులకు కానీ ఏ విధమైన ఆధార్యం పడవద్దని చెప్పి ప్రజలకు మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికే ఈ ప్రజలందరూ కూడా మాకు విశ్వాసాన్ని ప్రకటించి వారు మాకు సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నారు. దీనిలో భాగంగా ఈ ఎలక్షన్స్ లో ఏదైతే రాజకీయ నాయకులు ఎవరైనా ఈ యొక్క గిఫ్ట్లు గానీ ఏదైనా డబ్బులు గానీ పంచిపెడతారనే ఉద్దేశంతో కొన్ని ప్రభుత్వం వారు కొన్ని స్కీమ్స్, కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు. ఆ టీమ్స్ నిరంతరం 24 అవర్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మనకి బొట్టాయిగూడెం క్రాస్ రోడ్డు ఎస్ఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రామాల్లో తిరుగుతూ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మేము వాటిని పట్టుకుని దానికి చట్ట ప్రకారం దాని చర్యలు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ, రాజకీయ నాయకులకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నాగిశెట్టి నరేంద్ర కుమార్, మున్సిపల్ కమిషనర్ జంగారెడ్డిగూడెం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకి మార్చి 16 నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. ఇది ఎన్నికలు పూర్తయ్యేంత వరకు పట్టణ ప్రజలు గాని, రాజకీయ నాయకులు గాని అందరూ కూడా పురపాలక సంఘానికి, తాలూకాకి, రెవెన్యూ ఆఫీసర్ కి మరియు ఎంపీడీఓ గారికి మరియు రిటర్నింగ్ ఆఫీసర్ వారికి అందరికి కూడా సహకరించి ఎన్నికలు సజావ వాతావరణంలో జరిగేదానికి సహకరించాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఇప్పటి వరకు కూడా అన్ని రాజకీయ నాయకులు మరియు అన్ని పార్టీల వారు, ప్రజలు అందరూ కూడా సహకరించారు. ఇదే వాతావరణంలో మనం సజావుగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేదానికి ఇంకా సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీ ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరించాలి. అట్లాగే మనకి ఎటువంటి ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరగకూడదు. ఎటువంటి చిన్న బ్యానర్లు కానీ, చిన్న జెండాలు కానీ, ఫ్లెక్సీలు కానీ, ఎటువంటి గోడ మీద రాతలు కానీ లేకుండా చూస్తారని కూడా ప్రజల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను జంగారెడ్డిగూడెం ఏఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ తహసీల్దార్ జంగారెడ్డిగూడెం అండి. ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 16వ తారీఖున ఎలక్షన్ కోడ్ అనౌన్స్మెంట్ చేసి ఉన్నారు. దరిమిల మన కలెక్టర్ గారు, ఎలక్షన్ సిఇఓ గారి ఆధ్వర్యంలో ఎస్ఎస్టీ టీము, తర్వాత ఎఫ్ఎస్టీ టీమ్స్ ని అరేంజ్ చేయడం జరిగినది. అదే విధంగా నాయకులందరూ ఇప్పుడు పోటీ చేయబోయే నాయకులందరూ మరి గ్రామంలో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా ర్యాలీ కానీ, బైక్ ర్యాలీ కానీ, ప్రచారాలు కానీ, మీటింగ్లు కానీ ఏమైనా పెట్టిన యెడల దానికి ముందుగా 24 అవర్స్ ముందు ఆర్ఓ గారికి మన సువిధ యాప్లో అప్లికేషన్ పెట్టుకోవాలండి. అప్లికేషన్ పెట్టుకుంటే
24 hours ముందు మన ఆర్ఓ గారు పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత దానికి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఇచ్చారు అంతవరకే మన గ్రామాల్లో మీరు ర్యాలీలు కానీ ప్రచారం కానీ చేసుకోవాలండి. అలా కాకుండా మన అనుమతి లేకుండా ఏమన్నా ర్యాలీలు కానీ ప్రచారాలు కానీ చేస్తే కనుక మనకి నోడల్ ఆఫీసర్ రూరల్లో ఎంసీసీ కింద ఎంపీడీఓ గారు ఉన్నారు, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు, అలాగే అర్బన్ లో కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. వాటితో పాటు ముగ్గురు మళ్ళీ ఫ్లయింగ్ స్క్వాడ్, తర్వాత విఎస్టీ టీంలు తిరుగుతూ ఉంటాయి. విఎస్టీ టీమ్ మీరు మీటింగ్ పెట్టినప్పుడు ఆ ఏరియాకి వచ్చి మీరు ఎక్స్పెండిచర్ ఎంత యూటిలైజ్ చేశారు అవన్నీ ఎస్టిమేషన్ వేస్తారండి. అదేవిధంగా ప్రజలందరికీ ఇంకో విషయం తెలియపరిచింది ఏమనగా మీ గ్రామంలో కానీ ఏవైనా మీటింగ్లు కానీ ఏమైనా జరిగితే కనుక మాకు ఇక్కడ మన ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినా సరిపోతుంది. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ మెంబర్ ఎవరంటే వెంకటరమణ మేనేజర్ గారు టౌన్ లో ఉంటారు. ఆయన మొబైల్ నెంబర్ వచ్చేసి ఆయన మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటారు. 900160-105 అండి. ఆయన మేనేజర్ గారు జంగారెడ్డిగూడెం రూరల్ వరకు చూస్తారు. తర్వాత ఆ టీంలో ఇంకా 3 మెంబర్స్ ఉంటారు. తర్వాత రూరల్ మన తర్వాత 8 PM టు మార్నింగ్ 8 వరకు ఎం వెంకటేశ్వర గారు పిఆర్ సబ్ డివిజన్ వారు ఉంటారు. వారితో పాటు ఇంకా 3 టీంలు ఉంటారు. వారి నెంబర్ వచ్చేసి 9492227064 అండి. విలేజ్ లో ఎక్కడైనా సరే ఏమన్నా ఎలక్షన్ పరంగా ఏమైనా జరిగితే కనుక వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వారు అక్కడికి వచ్చి ఐటమ్స్ కానీ సీజ్ చేయడానికి కుదురుతుందండి. వాళ్ళతో పాటు పోలీసుల వారు గారు ఉంటారు. ఇంకా ఫర్దర్ గా మన పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు, మన ఎంపీడీఓ గారు, కమిషనర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రజల కోరేది ఏంటంటే ఎవరైనా సరే పర్మిషన్ తీసుకుని మాత్రమే ఎలక్షన్ క్యాన్వాస్ చేయాలి. వితౌట్ పర్మిషన్ ఎవరో కూడా గ్రామాల్లో ర్యాలీలు కానీ ఏమీ నిర్వహించడానికి వీల్లేదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి అందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే మీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం అందరికి కూడా 50,000 రూపాయలు దాటి ఎవరు కూడా తీసుకుని వెళ్ళకూడదు. తీసుకుని వెళ్ళాలన్నా కూడా దానికి సంబంధించిన రసీదులు దగ్గర ఉంచుకోవాలి. లేని ఏళ్ళ మేము మళ్ళీ అమౌంట్ తీసుకెళ్లి కస్టడీకి పంపించవలసి వస్తుంది. అలాగే గూడ్స్ కూడా చాలా మంది తరలిస్తున్న మాకు తెలియపరి వస్తుంది. అటువంటి వాటిని మీరు ఎందుకు తీసుకుని వెళ్తున్నారు నిర్దిష్టంగా ఏదైనా సరే మీ దగ్గర ఆధారాలు ఉండాలి. ఆధారాలు లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడికి కూడా తరలించకూడదు. మండల కోడ్ అమల్లో ఉంది. రూరల్లో కానీ అర్బన్ లో కానీ ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయం జరగకుండా అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం. ముఖ్యంగా రేపు మే నెలలో 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో అందరూ కూడా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని కూడా మరీ కోరుకుంటున్నాం. ఎవరు కూడా ఈ విషయంలో మీరు భయం పడవలసిన పని లేదు. అందరూ నిష్పత్తిగా చక్కగా శాంతియుతంగా మీ అందరూ కూడా ఓట్లు వేస్తారని మమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీ నందు అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద సినీ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ప్రోత్సాహంతో జంగారెడ్డిగూడెం చిరంజీవి యువత రామ్ చరణ్ యువశక్తి నిర్వహణలో శనివారం ఈ కార్యక్రమం చేపట్టారు. తమలపాకుల పూజ జరిపినట్లు చిరంజీవి యువత జిల్లా ఉపాధ్యక్షులు వలవల తాతాజీ తెలియజేశారు. ఈ నెల 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పూజలు చేసినట్లు రామ్ చరణ్ యువశక్తి పట్టణ అధ్యక్షులు పేరావతుల దుర్గాప్రసాద్, కార్యదర్శి షేక్ మస్తాన్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి క్రమశిక్షణ, స్వయం కృషితో ఎదిగిన తీరు, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం, ఎందరో అభిమానులను ఒక కుటుంబంలో చేశారని, రామ్ చరణ్ అదే ఆదర్శంతో మరింతగా ఎదగాలని చిరంజీవి యువత చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు ఉక్కుర్తి సీతారాం అన్నారు. మంచిగా జీవించడం ఆచరణలో చూపిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి సొంతమని, అందరూ బాగుండాలని కోరే ఆపద్బాంధవుడు చిరంజీవి అని చిరంజీవి యువత పట్టణ గౌరవ అధ్యక్షుడు మద్దల ప్రసాద్ అన్నారు. స్వామివారికి వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతులు, పేరావతుల దుర్గాప్రసాద్ దంపతులు పూజాధికారులు నిర్వహించారు. అప్పాల మాలను, తమలపాకుల దండను సమర్పించారు. పీచుపాటి రామలక్ష్మి తొలి పౌలుకులతో కార్యక్రమం ప్రారంభించగా కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టత, గోస్వామి తులసీదాస్ జీవిత చరిత్రలో హనుమ సాక్షాత్కారం, శ్రీరామ అనుగ్రహ ఘట్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు కోపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వరికోటి సాయి కిషోర్, సహాయ కార్యదర్శి రుద్ర శ్రీనివాస్, మేకా ఈశ్వరయ్య, చింతల నాని, మల్లిపూడి రవి, షేక్ పీరు, పులి శివ, కొల్లేపర నారాయణ, కొండవీటి చిట్టిబాబు, కలపాల శ్రీను, పెదవేగి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మార్చి 27 మా మెగా ముద్దుల తనుడైన రామ్ చరణ్ గారి జన్మదినం సందర్భంగా రామభక్తులైన చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి అంతా మంచి జరగాలని మన ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ చాలీసా ఏర్పాటు చేయడం జరిగింది. మా మెగా అభిమానులన్నీ ఎప్పుడు ముందుకు నడిపిస్తున్న మా మెగా అభిమానుల రథసారథి స్వామినాయుడు గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మాకు ఒక అభిమానుల్ని ఒక మంచి మార్గంలో నడిపించిన మా చిరంజీవి గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ చేయడం ద్వారా కానీ, ఐ బ్యాంక్ ద్వారా కానీ ఒక ప్రజలకు చేరువయ్యే ఒక మంచి పనులు చేయడం ద్వారా మమ్మల్ని
మమ్మల్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తున్న మా ప్రత్యక్ష దైవం చిరంజీవి గారికి మరొకసారి మంచి జరగాలని కోరుకుంటూ ఈ రోజున రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ హనుమాన్ చాలీసా వచ్చేసిన భక్తులందరికీ సహకరించిన శ్రేయభిలాషులందరికీ మా మెగా ఫ్యామిలీ భక్తులందరికీ కూడా మా అభయాంజనేయ స్వామి కమిటీ తరపున చిరంజీవి తరపున రామ్ చరణ్ యువశక్తి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్, రామ్ భక్త హనుమాన్ కి జై, జై చిరంజీవ. స్వామి సన్నిధిలో ఇందిరానగర్ కాలనీలో ఏం చేస్తున్న ఆంజనేయ స్వామి సన్నిధిలో మహిళలు విద్యార్థులు చాలా మంది తరలి వచ్చి హనుమాన్ చాలీసా చేయడం ద్వారా మన ఊరికి అలాగే రామ్ చరణ్ బాబు బర్త్డే త్వరలో జరగబోతోంది. ఆయన కూడా ఆయుష్ ఆరోగ్యం కలగజేయాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణం ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క దివ్యసన్నిధిలో అఖిల భారత చిరంజీవి యువత అదేవిధంగా రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి సంయుక్త ప్రేరణతోటి ప్రోత్సాహంతో జంగారెడ్డిగూడెం చెందిన చిరంజీవి యువత మరియు రామ్ చరణ్ యువశక్తి ఈరోజు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని రామ్ చరణ్ 27వ తారీఖున జరుపుకునేటువంటి బర్త్డే సందర్భంగా ఈ రోజున స్వామి సన్నిధిలో 23వ తారీఖు శనివారం నాడు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ ద్వారా మనందరికీ తెలుసు ఆంజనేయ స్వామి యొక్క దివ్యత్వాన్ని మనం అందుకోవడం కోసం అతి సులభంగా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం చేసేటువంటి అద్భుతమైన స్తోత్ర పారాయణ హనుమాన్ చాలీసా. సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి ఇచ్చినటువంటి వరం ప్రకారం హనుమాన్ చాలీసాని కనుక ఒకసారి మరి పఠిస్తే సంపూర్ణమైనటువంటి రామాయణాన్ని పారాయణ చేసినటువంటి ఫలితాన్ని ఏ రకంగా అయితే ఇస్తానని స్వామివారు ఇచ్చినటువంటి అనుగ్రహం ఉందో అదే క్రమంలో సామూహికంగా మరి ఎంతో మంది ఇక్కడ మెగా అభిమానులు కానీ ధార్మిక చింతనపరులు కానీ ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి ఏకోన్ముఖులై సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో స్వామివారి యొక్క దివ్యానుగ్రహ ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని మరో స్ఫూర్తిగా కోరుతున్నాం. మరి ఇందిరానగర్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో వలవల తాతాజీ ఆధ్వర్యంలో జరుగుతున్న అనేక సేవా కార్యక్రమాలు ఈ రోజు జరిగినటువంటి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ మరింత శక్తివంతమైనటువంటి విధానంలో జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. జంగారెడ్డిగూడెంలో భగత్ సింగ్ సేవా సంఘం ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి నిర్వహించారు. భగత్ సింగ్ సెంటర్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. పట్టణానికి చెందిన సామాజికవేత్త చెరుకూరి సుందరం భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నట్లు వక్తలు సిటీ న్యూస్ తో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మేక ఈశ్వరయ్య, భగత్ సింగ్ సేవా సంఘం అధ్యక్షులు చెరుకూరి శ్రీధర్, లాగురవి, గొల్లపూడి శ్రీదేవి, రమేష్ దంపతులు, ఎస్ఎస్ ఇస్మాయిల్, కోనేటి చంటి తదితరులు పాల్గొన్నారు. మొదటి విడత స్వతంత్ర సమర పోరాట యోధులు భగత్ సింగ్ గారు వర్ధంతి ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో కన్యాశ్రీ దివంగత నేత చెరుకూరు సుందరరామయ్య గారు ఇక్కడ 1983లో ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని ఆయన బాటలో నడుస్తూ ఆయన యొక్క పోరాటం నచ్చి అందరు నాయకుల కంటే కూడా భగత్ సింగ్ గారి యొక్క పోరాటం నిస్వార్థమైంది, స్వచ్ఛంగా ఉందని చెప్పేసి ఆయన యొక్క బాటలో నడవాలని ఆ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో 1983లో ఇక్కడ విగ్రహాన్ని స్థాపించి కార్మిక కష్టక అందరిని కూడా కూడగట్టుకుని బడుగు బలహీన వర్గాలను కూడగట్టుకుని సుందరరామయ్య గారు ఇక్కడ విగ్రహావిష్కరణ చేసి ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు పేదవాళ్ళకు అందుబాటులో ఉంటూ మరి మెడికల్ క్యాంపులు పెడుతూ అంబులెన్స్లని, ఫ్రేజర్లని ఇలాగా ప్రజలకి వికలాంగులకి రకరకాల మెటీరియల్స్ అందించడం అని ఇలాగ ఈ సేవా కార్యక్రమంలో సుందరం గారు ఎంతో చక్కగా కార్యక్రమాలు చేసి ఆనాటి పెద్దవాళ్ళ నుంచి ఈనాటి మాలాంటి యూత్ వరకు కూడా మంచి ఆదర్శప్రాయంగా నిలబడినటువంటి వ్యక్తి సుందరం గారు. మరి ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఇక్కడ విగ్రహం స్థాపించి భగత్ సింగ్ గారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఘనత సుందరరామ గారికి ఉంది. మరి ఈ రోజు భగత్ సింగ్ గారు వర్ధంతి మహాసభలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మరి పేదరాని ఆధ్వర్యంలో ఈ రోజు జంగారెడ్డి పట్టణంలో భగత్ సింగ్ సేవా కార్యక్రమం సందర్భంగా ఆయన చనిపోయిన సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఈ జంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రముఖులు, నాయకులు, మహిళా నాయకులు అలాగే ఆల్ పార్టీస్ అందరూ కూడా వచ్చి ఇక్కడ గార్లాండ్ చేసుకోవడం జరిగింది. మరి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి నాయకులకి, రిక్షా వాళ్లకు, ఆటో నాయకులకు అందరికి కూడా కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా మరొకసారి జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్, జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్, జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్. కామ్రేడ్ భగత్ సింగ్ వర్ధన్ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఆయన అభిమానులందరూ కూడా నమస్కారం తెలుపుతూ మరి ఆనాడు మొదటి తరం స్వతంత్ర సమయోధుల్లో మరి మనకు గుర్తొచ్చే విప్లవకారుల్లో మరి భగత్ సింగ్ అనే వ్యక్తి ముందుంటారని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అతి చిన్న వయసులో 23 సంవత్సరాల వయసులోనే ఆయన ఉరిదీయడం జరిగింది. ఆయనతో పాటు మరి మరో ఇద్దరిని కూడా రాజ్గురు, సుఖ్దేవ్ అనే మంచి విప్లవకారులను కూడా కోల్పోవడం జరిగింది. మరి దీనికి కారణం ఆ రోజు బ్రిటిష్ మరి వాళ్ళు ఏదైతే దౌర్జన్యకాండ నడిపిస్తున్నారో వాటికి చలించి మనం ప్రశ్నించాలి, వేరిని
ఎదిరించకపోతే మన మీద పెత్తందారి వ్యవస్థను తీసుకొచ్చి మనల్ని నాశనం చేస్తా ఉన్నారు, మన దేశాన్ని దోచుకుంటున్నారనే ఉద్దేశంతో తిరగబడినటువంటి మొదటి నాయకుల్లో మరి భగత్ సింగ్ గారు ఒకళ్ళు. మరి అలాంటి మహా వ్యక్తి యొక్క ఈ రోజు వర్ధంతిని జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ వర్ధంతి సందర్భంగా యువత అందరికీ కూడా ఒకటే పిలిపిస్తా ఉన్నాం, మన అందరం కూడా భగత్ సింగ్ యొక్క మరి ఆయన ఆశయ సాధన కోసం మన అందరం పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ప్రశ్నించాల్సిన సమయంలో మోగపోయి మనం ఇంట్లో కూర్చుని ఉంటే దౌర్జన్య కాండలు పెరుగుతూ ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా ఏ గవర్నమెంట్ అయినా సరే తప్పిదాలు చేసినప్పుడు మనం ఎత్తి చూపాల్సిన అవసరం ప్రతి వ్యక్తి మీద ఉంటుంది, మన బాధ్యత కూడా. అది ఎప్పుడు కూడా మరవకూడదని మీ అందరికీ తెలియజేస్తూ మరి భగత్ సింగ్ యువజన సంఘాన్ని 1983 సంవత్సరంలో చెరుకూరి సుందరం గారు అనే మా తండ్రి అలాగే ఆయన అనుచరులు అందరూ కూడా ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి మరి ఈ సంఘం ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ పక్షాన ఉండి పోరాడుతూ వారికి అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి మహా వ్యక్తి మా తండ్రి చెరుకూరి సుందరం గారు. అలాగే మరి ఆ సంఘం తరపున కాళ్ళు చేతులు లేని వాళ్ళకి వికలాంగులకి ప్లాస్టిక్ కాళ్ళు చేతులు అలాగే 3 చక్రాల సైకిళ్లు అందిస్తూ అనేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి మరి పేదవారికి ఎంతో అండగా ఉన్నటువంటి ఈ సంఘం. అలాగే ఈ సంఘం తరపు నుంచి 10 ఏళ్ల క్రితం సేవా సంఘంగా మార్చి మరి అంబులెన్స్ సౌకర్యం కల్పించి అలాగే మరి ఫేజర్లు మరి కైలాస రథం కూడా ఏర్పాటు చేసి పేదవాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకం సంఘం ద్వారా చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ భగత్ సింగ్ యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్, జోహార్ కామ్రేడ్ చెరుకూరు సుందరం. జంగారెడ్డిగూడెంలో సాలిపేట రోడ్డు నందు సీసీ రహదారిగా నిర్మాణం చేపడుతున్నారు. కొంతమంది ప్రయాణికులు ఈ రహదారిపై ప్రయాణాలు సాగిస్తున్నారు. సీసీ రహదారి పూర్తిగా నిర్మాణం కాకుండానే భారీ వాహనాలు సైతం ఈ రహదారిపై రాకపోకలు సాగించడంతో అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. నిర్మాణం చేపట్టిన సీసీ రహదారి అంచులలో మట్టి వేయకపోవడంతో ఎదురెదురు వాహనాలు దాటే క్రమంలో రహదారిపై నుంచి వాహనాలు కిందకు జారిపోతున్నాయని వాపోతున్నారు. ఎడ్జిలలో మట్టిని వేసి సీసీ రహదారికి సమాంతరంగా చేస్తే ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుందని ఆ ప్రాంతానికి చెందిన చండేశ్వరరావు కోరుతున్నారు. శనివారం ఒక వాహనదారుడికి సంబంధించిన 4 చక్రాల వాహనానికి ముందు వైపు ఉన్న చక్రాలు రహదారి కిందకి దిగి పేలిపోయాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలియజేస్తున్నారు. ఒకవేళ ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికైనా కాంట్రాక్టర్ రహదారికి ఇటు అటు అంచులలో మట్టిని వేయాలని కోరుతున్నారు. సాలిపేట రహదారి నిర్మాణం వెడల్పు విషయంలో ఒక్కో చోట ఒక్కో విధంగా వ్యవహరించారు అనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. భగత్ సింగ్ పోరాట స్ఫూర్తి కలిగిన యువకులు నేటి దేశ పరిస్థితులలో ఎంతో అవసరమని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కెవి రమణ అన్నారు. భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవుల 93వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈప్టి జిల్లా అధ్యక్షుడు కెవి రమణ మాట్లాడుతూ ఒక మనిషిని వేరొక మనిషి, ఒక జాతిని వేరొక జాతి, ఒక దేశాన్ని మరో దేశం దోపిడీ చేసే సమాజం నశించాలని భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవులు పోరాటం చేసి ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. తొలుత ఈప్టి డివిజన్ కార్యదర్శి మంచిలి రాజు, తమ్మ సోమలింగ మల్లికార్జునరావు, తాడిగడప వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో పింగిలి బ్రహ్మయ్య, ముప్పుడి వెంకటేశ్వరరావు, కొత్తూరు నాగయ్య, దిర్సిపాము శ్రీను, కొత్తూరు శ్రీను, దోసూరి సుబ్బారావు, ఒర్లపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రోజు సర్దార్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 93వ వర్ధంతి రోజు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జంగారెడ్డిగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఆనాడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ అనేక పోరాటాలు చేశారు. ఆయన దేశం కోసం చాలా చిన్న వయసులో 22 సంవత్సరాల చిరుప్రాయంలోనే నవ్వుతూ ఉరికంబారెక్కారు. ఒక మనిషిని వేరొక మనిషి, ఒక దేశాన్ని వేరొక దేశం, ఒక జాతిని వేరొక జాతి దోపిడీ లేని సమాజం కావాలని చెప్పి ఆనాడు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు నవ్వుతూ ఉరికంబానెక్కారు. వారికి మా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ తరఫున జోహార్లు అర్పిస్తున్నాం. ఈ రోజు దేశంలో మనం పరిస్థితులు చూసుకుంటే ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పేద ప్రజల మీద ఏ విధంగా దాడులు చేసేవారో, ప్రజల మీద ఏ విధంగా పన్నులు విధించేవారో, అదే విధంగా నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అదే విధంగా దాడులు చేస్తుంది. ఒక పక్కన మైనార్టీల మీద, హిందువుల మీద, క్రిస్టియన్ల మీద అనేక దాడులు చేస్తూ మహిళలపై కూడా దాడులు చేస్తుంది. ఈనాడు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచివేసి ప్రజల మీద భారం వేస్తుంది. ఒకరిద్దరు కార్పొరేట్ సంస్థల కోసం దేశాన్ని దోషిపెడుతుంది. మొత్తం దేశంలో ఉన్న సకల సంపదని ప్రైవేటు పరం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా నేటి యువత ఒక దేశభక్తి పోరాటానికి ముందుకు రావాలని చెప్పి
మా IFT విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా బొట్టాయిగూడెం ప్రభుత్వ బీసీ బాలుర పాఠశాల వసతి గృహంలో PDSU ఆధ్వర్యంలో విద్యార్థులతో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 93వ వర్ధంతి కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా PDSU జిల్లా ఉపాధ్యక్షులు బి వినోద్ మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విప్లవ పోరాటాలను నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి, మంగరాజు, శ్యామ్, రామ్, రాజ్ కుమార్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. జోహార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులకు జోహార్. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, PDSU జిందాబాద్, PDSU జిందాబాద్, PDSU జిల్లా ఉపాధ్యక్షులు ఈ రోజు బుట్టాయిగూడెం బీసీ బాలుర హై స్కూల్ పాఠశాల నందు భగత్ సింగ్ 93వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు PDSU ఆధ్వర్యంలో భగత్ సింగ్ కు, రాజ్గురుకు, సుఖదేవ్కు నివాళులర్పిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ PDSU ఆధ్వర్యంలో ఈ భగత్ సింగ్ యొక్క వర్ధంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని చూసుకున్నట్లయితే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కావున ఏదైతే ఈ దేశంలో నరేంద్ర మోడీ నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారో దాన్ని పెద్ద ఎత్తున PDSU విద్యాసంఘం వ్యతిరేకించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రభుత్వ విద్యా సంస్థలు నాశనం చేసేందుకు, ప్రభుత్వ విద్యా సంస్థలు విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం లేకుండా నూతన జాతీయ విద్యా విధానాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. కానీ దీన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాం. ఈ సామ్రాజ్యవాద విశ్వసంస్కృతికి ఏదైతే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఉద్యమించారో ఆ ఉద్యమంతో స్ఫూర్తిగా PDSU విద్యాసంఘం సామ్రాజ్యవాద విశ్వసంస్కృతి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే యువత మత్తుకు, మద్యానికి, మాదక ద్రవ్యానికి బానిస అవుతా ఉన్నారో ఆ మత్తుకు మాదక ద్రవ్యానికి బానిస కాకుండా విద్యార్థులు ఈ దేశం కోసం ఎవరైతే స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేశారో వారి యొక్క స్ఫూర్తితో ఈ దేశం కోసం, ఈ యొక్క పేద ప్రజల అభివృద్ధి కోసం ఉద్యమించాలని PDSU విద్యాసంఘంగా యువతకు, విద్యార్థులకు పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యారంగాన్ని నాశనం చేస్తా ఉంది. విద్యార్థులకి నాడు నేడు పథకంలో అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తానని చెప్పి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తా ఉంది. ఏదైతే ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎన్నికల దగ్గర పడుతున్నప్పటికీ ఏనాడు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోవడం వల్ల విద్యార్థులకి నాణ్యమైనటువంటి శాస్త్రీయ విద్య అందక పేద విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి PDSU విద్యాసంఘ ఈ దేశంలో ఉన్నటువంటి భారతదేశం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకి శాస్త్రీయమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించాలని PDSU విద్యాసంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి మెస్ కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచకపోవడం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. ఆ మెస్ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచాలని PDSU విద్యాసంఘం డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ దేశంలో అన్నం పెట్టి అన్నదాతకు గిట్టుబాటు ధర లేక పెద్ద ఎత్తున ఢిల్లీ నడి వీధుల్లో ఉద్యమం చేస్తున్న రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఉద్యమిస్తా ఉన్నారు. ఆ ఉద్యమానికి PDSU విద్యాసంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థి లోకం ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం ఉద్యమించాలని PDSU విద్యాసంఘం పిలుపునిస్తా ఉన్నాం. ఎన్నికల నిబంధనల ప్రకారం వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు కామవరపుకోట మండల ఎన్నికల SS టీం అధికారి మొహిద్దీన్ తెలియజేశారు. శనివారం స్థానిక R&B బంగ్లా సమీపంలో ఎన్నికల చెక్ పోస్ట్ లో పలు వాహనాలను తనిఖీ చేశారు. పర్మిషన్ లేని పార్టీ జెండా కలిగిన వాహనాల నుండి జెండాలను తొలగించారు. పలు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మొహిద్దీన్ మాట్లాడుతూ ఎన్నికలలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రవాణా చేసే మద్యం, చీరలు, నగదు వంటి వాటిని రవాణా జరుపుతున్నట్లయితే చర్యలు తప్పవని తెలియజేశారు. తనిఖీలు నిర్వహించి ఎన్నికల నిబంధనలకు మించి ఉన్నట్లయితే సీజ్ చేయనున్నట్లు తెలియజేశారు. టీంలో హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ రామకృష్ణ, ఫోటోగ్రాఫర్ మధు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ యొక్క నిబంధనలకు లోబడి ప్రతిదీ కూడా మేము దగ్గరుండి చేస్తున్నాం. మేము దీనికి ప్రతి ఒక్కరు సహకరిస్తారని చెప్పేసి మేము ఇప్పుడు దాని సార్ కామరకోట సివిల్ సప్లైస్. నేను కామరకోటలో ఎలక్షన్ విధులకు సంబంధించి SS టీంలో పనిచేస్తున్నాను. నాతో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కెమెరామెన్ నాతో. బొట్టాయిగూడెం మండలం రెడ్డిగర్భవరం గ్రామంలో శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి ప్రతిష్ట మహోత్సవాలు అంబరాన్నంటున్నాయి. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి భూ ప్రస్తార శ్రీచక్రార్చన కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ బాలత్రిపుర సుందరి పీఠ నిర్వాహకులు బ్రహ్మశ్రీ గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి శ్రీచక్రం ప్రాశస్యతను వివరిస్తూ ఆధ్యాత్మిక ఉపన్యాసం చేశారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై కార్యక్రమాలను తిలకించారు. శనివారం ఉదయం కార్యక్రమాల్లో భాగంగా గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారికి నైవేద్యం
నైవేద్యాలు సమర్పించారు. శనివారం నిర్వహించే సహస్రాధిక జ్యోతిర్లింగార్చన కార్యక్రమానికి విశేషంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 9:50 జరిగే ప్రతిష్ఠ మహోత్సవానికి భక్తులందరూ హాజరై స్వహస్తాలతో అమ్మవారి యంత్రం దగ్గర నవధాన్యాలు నిక్షిప్తం చేసుకునే అవకాశం భక్తులందరికీ కల్పించామని, భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తరించాలని కోరారు. ఈ సందర్భంగా ఈ నెల 24వ తేదీ ఆదివారం విశేషంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, భక్తులందరూ అమ్మవారిని తిలకించి ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్పంచుకుని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలత్రిపుర సుందరి పీఠ ఆధ్యాత్మిక ప్రతినిధి ఇమ్మని శశికుమార్ శర్మ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలను శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ముత్యాలమ్మ, నూకాలమ్మ, విజయదుర్గమ్మ ఆలయ కమిటీ సభ్యులు హాజరయ్యారు. అప్పు తీసుకున్నవాడు ప్రమాణకృతిగా తీసుకోలేదు ప్రమాణం చేస్తాడు. అప్పు ఇచ్చినవాడు ప్రమాణకృతిగా వాడికి నేనే ఇవ్వలేదు. చూసినా చూడకపోయినా దేవుడిని ప్రమాణంగా వాడి దేవుడి మీద ప్రమాణంగా నేను అప్పిచ్చేయాలంటే అంటే ఇవ్వకూడదు. ఎవరు వాడుకుంటాడు? భగవంతుడు వాడుకుంటాడు. ఇక్కడ ఫలం అనేది లేదు, కలియుగం ప్రవేశించింది, దగ్గరగా ఉన్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండల్లో 6వ కొండపై పారిజాత వృక్షాలలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం భక్త సంద్రమైంది. వేకువజామునే 5 గంటలకు సుప్రభాత సేవ, ఆరాధన, తోమాల సేవ, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. విద్యార్థులు పరీక్షలు కావడంతో భక్తులు పోటెత్తారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గోడపాటి రాధాకృష్ణ, సభ్యులు శ్రీ స్వామివారి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతి శనివారం దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి దర్శనానికి జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ విచ్చేశారు. స్వామివారికి పూజలు చేశారు.
పర్సా జస్వంత్ నాగవెంకట్, కొండపల్లి సాయిబాబు అన్నదానానికి ఉభయదారులుగా వ్యవహరించారు. జిల్లా ఫ్రీ ఆడిట్ అధికారులకు ఆలయ మర్యాదలతో చైర్మన్, ఈవో, ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు స్వామివారి వస్త్రాలు, ప్రసాదాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పాల్గొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచి ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ చెప్పారు. శనివారం ఏలూరు కొత్త బస్టాండ్ లో ఏర్పాటు చేసిన ఓటర్లకు నమూనా ఈవీఎంలపై ప్రత్యక్ష అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలమైన ప్రజాస్వామ్యం కోసం అర్హులైన పౌరులందరూ ఓటు హక్కు వినియోగించుకునే దిశగా జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈవీఎంలపై అవగాహన కలిగించేందుకు జనసామర్థ్యం కలిగిన బస్టాండ్ వంటి ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా వివిధ రూపాల్లో అవగాహన పరచడం జరుగుతుందని తెలిపారు. ఓటర్లలో చైతన్యం పెంచేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టామని, అందులో భాగంగా ఇప్పటి వరకు 1700కు పైగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. సివిజిల్ ద్వారా అందే ఫిర్యాదులను 100 నిమిషాల లోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా వాట్సాప్ మెసేజ్, ఫోటోల ద్వారా ఎన్నికలకు సంబంధించిన నిజమైన ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలు 9491041435 వాట్సాప్ నెంబర్ కు కూడా పంపవచ్చని తెలిపారు. జిల్లాలో సజావుగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా జిల్లాలో స్వీప్ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లి అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు చురుకైన పాత్ర వహిస్తున్న డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ ను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి టి శ్రీనివాస్ విశ్వనాథ్, డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే ఖాజావలి, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం ముక్కంటి, జిల్లా ప్రజా రవాణా అధికారి వరప్రసాద్, ఏలూరు తహసీల్దార్ ముఖర్జీ, మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, ఆర్టీసీ పీఆర్ఓ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్రోల్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ కింద స్వీప్ యాక్టివిటీలో కొన్ని యాక్టివిటీస్ మనం తీసుకుంటున్నాము. దీని భాగంగా దాదాపు 1500 ప్రోగ్రామ్స్ మీద ఏలూరు జిల్లాలో కండక్ట్ చేశాము. ఈ రోజు ఆర్టీసీ బస్ స్టాండ్ లో మన ఈవీఎం మెషిన్స్ ఏది ఉన్నాయో అది ఒక డెమో మోడల్ అన్నది ఇక్కడ పెట్టడం జరిగింది. ఎక్కువ మంది ఇక్కడ వచ్చి వెళ్తుంటారు కాబట్టి ఈవీఎం ఎలా ఉంటుంది, వీవీప్యాట్ మెషిన్ అనేది ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలుసుకోవడానికి కోసం ఈ ప్రోగ్రామ్ అనేది ఈ రోజు పెట్టాము. ప్రజలందరూ ప్రభుత్వం నుంచి సేవలు ఎలా హక్కుగా కోరుకుంటున్నారో అదే విధంగా ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సినది వాళ్ళ బాధ్యత, అంటే డ్యూటీ లాగా రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి, వాళ్ళు రైట్ అడిగినట్ల వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఓటు కూడా చేయాలని చెప్పి వాళ్ళందరికీ తెలియజేయడానికి ఈ స్వీప్ ప్రోగ్రామ్ అనేది కూడా చేస్తున్నాము. ఈ రోజుకి స్వీప్ నోడల్ ఆఫీసర్ డిపిఓ ద్వారా జిల్లా మొత్తం చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఈ రోజు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది కాకుండా సివిజిల్ యాప్ ద్వారా మీ ఎక్కడైనా ఏదైనా ఎలక్షన్ రిలేటెడ్ మోడల్ కూడా కండక్ట్ వైలేషన్స్ ఏదైనా జరిగిందంటే ఎవరైనా డైరెక్ట్ గా కంప్లైంట్ చేయవచ్చు. ఆ సివిజిల్ యాప్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ ని 100 నిమిషాల్లో 100 మినిట్స్ లో దాని మీద చర్యలు తీసుకొని ఇమీడియట్ గా కంప్లైంట్ కి తెలియజేయాలన్నది ఆదేశాలు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు. దాని మీద కంట్రోల్ రూమ్ సెటప్ చేసి 24/7 కంట్రోల్ రూమ్ సెటప్ చేసి కంప్లైంట్స్ అన్ని కూడా రిసీవ్ చేసుకుని దాని మీద చర్యలు తీసుకుంటున్నాము. ఇదే విధంగా పొలిటికల్ పార్టీస్ కూడా ఇప్పుడు ప్రచారాలన్నీ మొదలు పెట్టారు. మీరు ప్రతిరోజు డోర్ టు డోర్ కంపెనీకి వెళ్తే కూడా ఏదైనా మీటింగ్ కండక్ట్ చేసుకుంటే లౌడ్ స్పీకర్స్ వాడితే ర్యాలీస్ చేస్తే కూడా కంపల్సరీగా ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి. 48 గంటలకు ముందున మినిమం మీరు అప్లికేషన్ పెట్టాలి. సువిధా అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా అప్లికేషన్ పెడితే అది డైరెక్ట్ గా కన్సర్న్ అధికారులకు వెళ్తుంది. వాళ్ళు వెంటనే దాని మీద చర్యలు తీసుకొని మీకు పర్మిషన్స్ ఇస్తారు. పోస్టర్స్, బ్యానర్స్, ఇలాంటి ఫ్లెక్సీస్ ఏదైనా దానికి పర్మిషన్ కావాలంటే కూడా దానికి ఒక మానిటరింగ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఆర్ఓ దగ్గర దానికి పర్మిషన్ ఉన్నారు. సో పర్మిషన్ తీసుకుని బ్యానర్స్, పోస్టర్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సందర్భంగా 72 అవర్స్ లో ఎగ్జిస్టింగ్ బ్యానర్స్, పోస్టర్స్ ఏదేది ఉన్నాయో మాక్సిమం అన్ని కూడా తొలగించడం జరిగింది. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే కూడా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి దాన్ని తొలగించడం జరుగుతుంది. దాదాపు 24 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఒక షిఫ్ట్ అని చెప్పి 2 షిఫ్ట్లు మొత్తం దాదాపు 48 టీమ్స్ తిరుగుతున్నారు. ప్లస్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. మరి వీడియో సర్వేలెన్స్ టీమ్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము. సరే ఎలక్షన్స్ అన్నది పీస్ఫుల్ గా, ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిపించడానికి అన్ని చర్యలు తీసుకుంటాము.
జంగారెడ్డిగూడెంలో బొట్టగూడెం రోడ్లో వెంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సహిత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. శనివారం తోరణం పూజలు వైభవపేతంగా ప్రారంభం చేశారు. ఉదయం 7 గంటలకు స్వామివారికి పంచామృత స్నపన పూజా కార్యక్రమంలో భాగంగా 8 గంటల 30 నిమిషాలకు పెండ్లి కుమారుణ్ణి చేశారు. ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు స్వామివారి పూజా కార్యక్రమాలు పునః ప్రారంభమవుతాయని తెలియజేశారు. సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవం, 6 గంటల 30 నిమిషాలకు విష్ణు సహస్రం గీతాపారాయణం అనంతరం 7 గంటలకు వికాస తరంగిణి వారిచే కోలాటం, 8 గంటలకు శ్రీ రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని తెలియజేశారు. 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి కార్యక్రమాలు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. శ్రీమన్నారాయణ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో బొట్టాయిగూడెం రోడ్లో వేంచేస్తున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ రోజు ఉదయం 6 గంటల నుండి తోరణం కట్టుట, ఇతర పూజా కార్యక్రమాలన్నీ కూడా ఈ కళ్యాణ ఉత్సవాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ కూడా శ్రీ పెద్దింటి సూర్యనారాయణాచార్యులు గారి బ్రహ్మత్వన దేవస్థానం అర్చక స్వామి నేడూరి వెంకట పార్థసారథి గారు ఇతర అర్చకుల సమన్వయంతో ఈ ఉత్సవ కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఉదయం 6 గంటలకు తోరణం కట్ట, వివిధ పూజా కార్యక్రమాలు, తదుపరి 8 గంటల 30 నిమిషాలకు శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేయట, తదుపరి గీత పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణతో ఈ రోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అదే విధంగా సాయంత్రం కూడా వివిధ పూజా కార్యక్రమాలు మా పెద్దింటి సూర్యనారాయణాచార్యులు గారి బ్రహ్మత్వన జరుగుబడుతుంది. రేపు రాత్రి 8 గంటల నుండి శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో దివ్య కళ్యాణ మహోత్సవాలు వివిధ మేళ తాళాల నడుమ వేద పండితులు సూర్యనారాయణాచార్యులు గారి బ్రహ్మత్వన మరియు నేడూరి వెంకట పార్థసారథి గారి అర్చకత్వమున ఈ పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కావున 50 మంది ఈ దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ముఖ్యంగా రేపు రాత్రి 8 గంటల నుండి జరుపు కళ్యాణ మహోత్సవంను వచ్చి తిలకించి శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీమన్నారాయణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న మండల ఎన్నికల అధికారులు. 50,000 రూపాయలు నగదు దాటితే బిల్లులు చూపించాల్సిందేనని స్పష్టం. సినీ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో తమలపాకుల పూజ, హనుమాన్ చాలీసా. జంగారెడ్డిగూడెం భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం. పలుచోట్ల ఘన నివాళులు అర్పించిన సంఘాలు. నేత్రపర్వంగా జరుగుతున్న బొట్టాయిగూడెం మండలం రెడ్డిగంపవరం కనకదుర్గమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ఠ పూజలు, ఆకట్టుకున్న భూప్రస్థార శ్రీచక్రార్చన. ఈ నెల 24వ తేదీన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.